శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 9వ అధ్యాయంలో ఉన్నామండి. మరి ఇప్పుడు ఆత్మారాముని భార్య గురించి చెప్పుకుందాము. ఇక ఆత్మారాముని భార్య విషయానికి ఒకసారి ఆమె 3 పదార్థాలను బాబాకు నైవేద్యంగా పెట్టమని సంకల్పించుకుంటారు ఆవిడ. అప్పుడు అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర. అయితే ఈ పేడ కూడా బాబాగారికి ఇన్నిట్లు పెట్టాలి అనేది ఆవిడ అనుకుంటుంది. ఎలా పెట్టాలి అనుకుంటూ బాబాగారికి ఎలా నివేదన చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు బాంద్రా నివాసి రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఆయన బాబాగారికి మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుతుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగులు ప్రేమతో తెచ్చి పురందని భార్య చేతికిచ్చి ఒక వంకాయ చూడండి. ఆయన బాంద్రా నివాసే రఘువీర భాస్కర్ పురందరే, ఆయన మిక్కిలి బాబా భక్తుడు. ఆయన షిరిడీ వెళ్ళాలనుకుంటాడు. ఈ లోపల ఆవిడ ఇలాగా ఆత్మారాముని భార్య అనుకుంటుంది కదండి, వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయలు పంపించాలి అనుకుంటుంది. ఈ వంకాయలతో పాటు వీళ్ళిద్దరూ షిరిడీ బయలుదేరడం చూసి గబగబా వచ్చి ఆయన ఆత్మారాముని భార్య చేతికి 2 వంకాయలు ఇచ్చి బాబాగారికి నువ్వు ఒకటేమో పెరుగు పచ్చడి, ఒకటేమో వేపుడు కూర చేసి బాబాగారికి పెట్టండి మీరు వెళ్ళిన తర్వాత అని చెప్తుందండి. అప్పుడు వాళ్ళు షిరిడీ చేరిన వెంటనే పురందర భార్య వంకాయ పెరుగు పచ్చడి ఒకటి మాత్రమే చేసి పంపిస్తారు బాబాగారికి. ఎప్పుడు భోజన టైంకి, మధ్యాహ్నము భోజనం టైంకి పంపించిన వెంటనే అందరూ భోజనానికి కూర్చుంటారండి. బాబాగారు పచ్చడి రుచిగా ఉంది, బాగుందని అందరికీ వడ్డిస్తారు, అది తింటారు. కానీ నాకు వేపుడు రాలేదే, నాకు వేపుడు కావాలని చెప్పి బాబాగారు అడుగుతారండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు రాధాకృష్ణమాయి కూడా ఈ సంగతి తెలుసుకుని ఎలాగా ఇప్పుడు వేపుడు కావాలంటున్నారే బాబాగారు పచ్చడితో పాటు అని చెప్పి అంతా వెతుకుతారు. సరే ఇదంతా వెతుకుతాడికి ఇది వంకాయ కాలం కాదు, వంకాయలు లేవు, ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా తొందరపడతారు. వంకాయలు ఎట్లు సంపాదించాలా అని ఆమెకు ఒక సమస్య అయిపోతుందండి. ఈ వంకాయలు ఎలా సంపాదించాలి? ఇప్పుడు బాబాగారు అడిగారు, వంకాయ పచ్చడి మాత్రమే తెచ్చారు, ఎలాగా అని చెప్పి ఆమె కింద మీద పడుతూ ఉంటారండి. చివరికి వంకాయ పచ్చడి, వంకాయ కూర ఎవరు పంపారా అని చెప్పి వేరైతే ఆమెకి వంకాయ ఎట్లు సంపాదించడం అన్నది ఆమెకు సమస్యగా మారాను. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరని కనుగొనగా పురందర భార్య అని తెలియగానే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పట్టురావాలని పురందర భార్య. అంటే బాబాగారేమో వేపుడు ఎందుకు అడిగారండి? అక్కడ ఒక భక్తురాలు ఈయనకి ప్రేమతో 2 వంకాయలు ఇచ్చి ఒకటి చెప్పింది. ఈ బాబాగారి విషయంలో వచ్చేటప్పటికి ఇదేనండి పెద్ద చిక్కు. బాబాగారు ఏదైతే మనం అనుకుంటామో అది కంపల్సరీగా చెయ్యాలి. అక్కడ మనము ఇది పర్వాలేదులే అనుకోవడానికి లేదు. పర్వాలేదు అంటే కనుక నువ్వు చాలా ఇబ్బందులు పడతావని అర్థం. అలా కాకుండా ఆవిడ పర్టికులర్గా చెప్పి ఏం చేసింది, ఒక వంకాయనేమో వేపుడు చెయ్యి, ఒక వంకాయ పచ్చడి చేసి బాబాగారికి నివేదన చెయ్యి అని చెప్పి ఆవిడ ఇచ్చింది ఆ తల్లి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈవిడ ఏం చేసింది, ఓన్లీ పచ్చడి మాత్రమే చేసి బాబాగారికి పట్టుకొస్తుంది. తింటారు అన్న అయిన తర్వాత నాకు ఇప్పుడు వేపుడు కూడా కావాలని చెప్పి అడుగుతారు. ఎందుకంటే 2 వంకాయలను ఒకసారి చేయమన్నారు కదా ఆవిడ, అదే బాబాగారు అడుగుతారు. ఈ విషయము తెలియక అక్కడ ఉండే భక్తులందరూ కింద మీద పడతారు. ఎలాగా ఏం చేయాలి, వంకాయల కాలం కదా, ఇది ఎవరు చేసుకొచ్చారు ఎందుకని అని చెప్పి పురందర భార్య చేసుకొచ్చింది. సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడనే చేయమంటే సరిపోతుంది. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు అడిగారో తెలిసిందండి. ఈ విషయము అసలు వంకాయల కాలం కాదు, వంకాయ లేదు, ఏం చేయాలి అని చెప్పి కింద మీద పడుతూ సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె దగ్గర కూడా ఏమీ లేదు. సరే ఎందుకు అడిగారు అనేది బాబాగారికి అర్థమైంది ఆ భక్తులకి. ఆ తర్వాత
1915లో 1915 డిసెంబర్లో గోవింద రామన్కర్ అనేవాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకున్నాను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెతికాను. కానీ అక్కడ పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాగాకు నైవేద్యము సమర్పించబడెను. ఆ పేడ కూడా చెప్పింది కదండి, పేడ కూడా ఇచ్చింది ఆవిడ, అంటే కోవా. ఆ పేడ కూడా ఎప్పటికీ బాబాకు నైవేద్యంగా అక్కడ స్వీకరించింది, అక్కడ పెట్టిందండి. ఆవిడ ఉండే దగ్గర బాబాగారు పటం రూపంలోనూ విగ్రహం రూపంలోనూ పెట్టుకుంటున్నాం కదండి, ఆ విధంగా బాబాగారికి స్వీకరించబడింది. అయినా బాబాగారికి సమర్పించమని ఇస్తుందండి ఆ తల్లి. తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా ఎంత చూడండి, ఆవిడ ఇల్లంతా వెతికితే ఆవిడకి వంకాయలే దొరికినాయి. అందుకని ఆ వంకాయలు ఆ పేడ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి బాబా గారికి సమర్పించమంటది. ఆ విధంగా కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండిను. గోవిందుడు షిరిడి చేరెను, బాబాను దర్శించెను. కానీ పేడ తీసుకుని వెళ్ళటం మర్చిపోయాను. అతను పేడని తీసుకుని వెళ్ళలేదండి, మర్చిపోయాడంట. బాబా అప్పటికే ఊరుకుండేను. సాయంత్రము బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అతడు పేడని తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు బాబా ఓపిక పట్టలేక తన కొరకేమైనా తెచ్చితివా అని అడిగితే బాబాగారు. చూడండి, ఆయనకి తెలియదు అండి, సర్వజ్ఞుడైన బాబాగారికి తెలియకుండా ఏమన్నా ఉంటుందా అండి? వాళ్ళేమో పేడ ఇచ్చారు తీసుకెళ్ళి బాబాగారికి ఇమ్మని, కానీ ఈయన తేలేదు. బాబాగారు ఒక పూట చూశారు, 2 పూటలు చూశారు, 3వసారి ఆయన వచ్చేసరికి ఆగలేక మరి నా కోసం ఏమన్నా తెచ్చావా అని అడిగారు. అప్పుడు కూడా ఆయనకు వెలగలేదు. కానీ నేనేమి తేలేదు అంటాడు. అప్పుడు గోవిందుడు జవాబిచ్చాను, ఏమీ తేలేదు అని. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి ఏమి మిఠాయి ఇవ్వలేదా? చూడండి బాబాగారి సర్వజ్ఞత ఎంత. ఆయన మర్చిపోయాడు పాపం, కానీ బాబాగారు ఇలాగ అడిగేటప్పటికీ ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడదంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడాను. మా కుర్రవాడు అదంతా తెచ్చుకుని అయ్యో సిగ్గుపడాను. బాబాను క్షమాపణ కోరాను. బస్సుకు పరిగెత్తి పేడను తెచ్చి బాబా చేతికిచ్చాను. అప్పుడు అక్కడ మళ్ళీ వెంటనే వెళ్ళి తీసుకొచ్చి బాబా చేతికిచ్చి చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగిను. వెంటనే తినేశానండి బాబాగారు. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అను గీతావాక్యములో 4:11 నిరూపిస్తున్నాయి అధ్యాయాలు. అంటే అక్కడ 4:11 అధ్యాయాల్లో నిరూపిస్తుందంటండి గీతా వాక్యములలో. మరి బాబాకి సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాము తార్కాండ్ భార్య షిరిడీలోనొక ఇంటి ముందు దిగాను. మధ్యాహ్న భోజనం తయారయ్యాను. అందరికీ వడ్డించిరి. ఆకలినున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించాను. వెంటనే తార్కాండ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరాను. ఆ కుక్క ఎంతో మక్కువ ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతోనిట్లనియే, తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతిని కలుగజేయును అన్నారండి బాబాగారు. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడైనా అసత్యమాడేనా? నా ఎందెట్లు దయించుము. మొదట ఆకలితో ఉన్నున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా చెప్తించుకునుము. ఇదంతయు ఆమెకి ఏమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చును, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బు ఇచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్క తిని ఇప్పటికే త్రేణిస్తున్నాను అన్నారు బాబాగారు. చూడండి, ఎవరు బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టి ఎట్లు ఆత్మారాము తార్కాండ్ భార్య
షిరిడి రావడము, ఆవిడ తెలుసున్న వాళ్ళ దగ్గర దిగడము, అక్కడ ఆమె ఒక కుక్కకి రొట్టె వేయడము, ఆ రొట్టె తిని ఆ కుక్క సంతృష్టి చెందితే ఈమె మసీదుకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన, అమ్మ నాకు ఈవేళ నా ఆకలి తీర్చావు, నాకు సంతుష్టిగా భోజనం పెట్టావంటారు. ఇదంతా విన్న ఆమె, ఏమి బాబాగారు ఇలా మాట్లాడుతున్నారు అనుకుని, నేను నీకెప్పుడు పెట్టాను బాబా అని అడుగుతుంది. నువ్వు ఒక కుక్క వస్తే రొట్టె వేసావు కదా, అది నా ఆకలి తీర్చిందమ్మా, నేనే ఆ జీవిలో ఉండి భుజించడం జరిగింది అని చెప్పి బాబాగారు చెప్పడం చూడండి. సర్వజీవుల్లోనే నేనే అన్న ఇదిని బాబాగారు అలా నిరూపించడము ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము. మనకి ఇవన్నీ అసలు అర్థం చేసుకుంటే ఇందులో ఎంత పరమార్థం ఉందండి. ఆ మహానుభావుడు అంటే సకల జీవుల్లోనే నేనే ఉన్నానని నిరూపించిన మహానుభావుడు ఈ విధముగా మరి ఆత్మారాముని భార్యకి మంచి ఆశీర్వాదాన్ని అందజేశారు. అలాగే ఈనాడు కూడా మనలో ఉన్న చాలామంది భక్తులు ఒక జీవిలో కానీ ప్రతి దాంట్లోని మనము బాబాని చూడగలిగితే బాబాకి మనము కూడా అంత దగ్గర అవుతామండి. ఆయన ఆశీర్వాదాలని ఎల్లవేళ ఎల్లక్షణము పొందగలుగుతాము. మరి సాయి బిడ్డలారా, మనం కూడా అలాగా ట్రై చేద్దామండి బాబా దగ్గర ఆశీర్వాదాలు పొందడానికి. మరి రేపు మళ్ళీ కలుసుకుందామండి 9వ అధ్యాయంలో. అంతవరకు సాయిరామండి.